హలో, నమస్తే అండి. గాజుల గౌరి నవల 17వ భాగానికి స్వాగతం అండి. ఎలాగూ అందరము చాలా సంవత్సరాల తర్వాత కలిసాం. ఈ రూపంగా అయినా ఒక వేడుక జరుపుకుంటాం. మొన్న దీపావళి జరుపుకోలేదా? అంతే అన్నది గౌరి. మరైతే చలివిడి పెట్టి గాజులు వేయటం ఈ హడావిడి వద్దు అన్నది మైథిలి గారాబంగా. మరీ చిన్నపిల్లలాగా మాట్లాడకమ్మడు. అమ్మమవుతున్నా ఇంకా ఈ చిన్నపిల్లల ఈ మాటలు ఏమిటి? చలివిడి ఒళ్ళో పెట్టేది కడుపు చలవ కోసం. కడుపు చలవ అంటే నీ కడుపులోని బిడ్డ క్షేమంగా ఉండాలని 2 చేతుల నిండా గాజులు వేసేది. గర్భవతిగా ఉన్న సమయంలో రక్త ప్రసరణ సరిగా జరగాలని చేతి గాజుల రాపిడితో రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. చేతులకి గాజులు వేసుకుంటే అనాగరికత అని ఈ రోజుల్లోని ఆడపిల్లలకి ఈ విషయం తెలిస్తే మన సాంప్రదాయాన్ని పక్కన పెట్టరు అన్నది గౌరి. ఇంత చిన్న పల్లెటూరిలో ఉన్న ఆమె విజ్ఞానానికి ప్రణవ్ ఆశ్చర్య ఉందాడు. వినీత్ శభాష్ అన్నట్లు నవ్వాడు. రోహిత్, స్నిగ్ధ చప్పట్లు కొడితే వారితో పాటుగా వినీల కూడా జతకలిసింది. వీరందరినీ చూసిన ప్రేము, అక్షర కూడా చప్పట్లు కొట్టేశారు నవ్వుతూ. జిందాబాద్ భార్యామణి అన్నాడు ఈశ్వర్ కూడా. చాలే, అందరూ ఊరుకోండి అన్నది గౌరి. ఎట్టకేలకు మైథిలి సీమంతపు వేడుక 2 రోజుల తర్వాత జరపాలని నిశ్చయించింది గౌరి. ఆ రోజు దశమి శుక్రవారం. ఆ రోజే మైథిలి సీమంతం. ఉదయం నుండి గౌరికి క్షణం తీరిక లేకుండా ఉన్నది. పనులు చక్కబెడుతూ ఉంది. స్నిగ్ధ, వినీల కూడా వారికి చేయదగిన సాయం వారు చేస్తూ పనులు ఉత్సాహంగా చేస్తున్నారు. ప్రణవ్, రోహిత్ బయట నుండి పండ్లు, పువ్వులు, మిఠాయిలు తీసుకొచ్చారు. ఇంటి గుమ్మాలకు మామిడాకుల తోరణాలు కట్టి బంతి పువ్వుల దండల్ని అలంకారంగా వేలాడదీశారు. ఇంటి ముందర మల్లె, జాతి, పారిజాతం చెట్లకు చిన్న చిన్న బల్బులు అమర్చడంతో ఆ చెట్లకి బల్బులు విరబూసాయా అనిపిస్తుంది చూసేవారికి. గౌరి కొంతమంది ఇరుగు పొరుగు ముత్తైదువుల్ని స్నిగ్ధని తోడు తీసుకెళ్లి పేరంటానికి రమ్మని క్రితం రోజే వెళ్ళి పిలిచింది. అలాగే ప్రణవ్ వాళ్ళ తల్లిదండ్రుల్ని సీమంతానికి ఆహ్వానించాడు ఈశ్వర్. సాయంత్రం 6 గంటల వేళ ఒక అలంకరించబడిన పెద్ద కుర్చీలో మైథిలిని కూర్చోపెట్టారు. ముందుగా గౌరి కూతురికి బొట్టు పెట్టి కాళ్లకు పసుపు రాసి మెడకి గంధం రాసింది. పక్కనే ఉన్న పెద్ద వెండి పళ్ళెం నిండుగా పసుపు, ఆకుపచ్చ, నీలం రంగు గాజులు ఉన్నాయి. పళ్ళెం నుండి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు గాజులు ఒక్కొక్కటి 5 చొప్పున తీసుకుని మైథిలి 2 చేతులకి తొడిగింది. చేతుల నిండా చలివిడి ముద్ద తీసి 5 అరటిపళ్ళు, తమలపాకులు, తాంబూలము, చీర కలిపి కూతురు ఒడిలో ఉంచి అక్షతలు తీసుకొని మైథిలి తలపై వేసి దీవించింది. తర్వాత మైథిలి అత్తగారు, వదినలు గాజులు తొడిగి ఒడిలో చలిమిడి ఉంచారు. మిగిలిన ముత్తైదువులు కూడా గాజులు వేసి చలిమిడి మైథిలికి ఒడిలో ఉంచారు. అందరూ మైథిలిని అక్షతలు వేసి ఆశీర్వదించారు. వారికి పండ్లు, తాంబూలము, మిఠాయిలు, జాకెట్ గుడ్డలు ఇచ్చి తగు రీతిన సత్కరించింది గౌరి. అతిథులు అందరూ వెళ్ళిన తర్వాత మైథిలి అత్తామామలు, తల్లిదండ్రులు, ప్రణవ్ అందరికీ ఆమె నమస్కరించింది. అందరూ ఆమెని సుపుత్ర ప్రాప్తిరస్తూ అని దీవించారు. అమ్మడు, నీవు గర్భవతి అని మీ అమ్మ దండోరా వేసినట్లు అనిపించిందా? లేక అందరూ నిన్ను సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవిస్తే ఆ దీవెన ఫలించాలనే కోరిక కలిగిందా అన్నాడు ఈశ్వర్ చిరునవ్వుతో. నన్ను క్షమించండి నాన్న అన్నది తండ్రి వైపు చెమ్మగిలిన కళ్ళతో చూస్తూ మైథిలి. పిచ్చి తల్లి, కూతుర్ని దగ్గరికి తీసుకుని అన్నాడు ఈశ్వర్. తండ్రి భుజంపై తలవాల్చింది మైథిలి. నిజమే తల్లి, తండ్రి మాట వినకుంటే ఇంత గొప్ప ఆనందాన్ని మిస్ అయ్యేదాన్ని. సీమంతం అంటే తాను గర్భవతిని అని దండోరా వేయటం అనుకుంది. కానీ ఇంతమంది చల్లని దీవెన తనకు దొరికేదా అనుకుంది చాలా సంతృప్తిగా. సరే, నీవు చెప్పినట్లు నేను సీమంతం చేసుకున్నా కదా, మరి నీవు నా కోరిక ఒకటి తీర్చాలి అన్నది మైథిలి గౌరితో. ఏంటి చెప్పు నీ కోరిక అన్నది గౌరి. నీవు నాన్న నేను ప్రసవించే సమయానికి నా వద్దకి రావాలి అంది. మేమా? ఆ విదేశాలకి రావాలా అన్నది గౌరీ ఆశ్చర్యంగా. అవును, వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు కూతురికి పురుడు వేయటానికి ఈ దేశం వదిలి కూతుళ్ళ కోసం వెళ్ళలేదా చెప్పు?
మరి నీవు నాకు అమ్మవే కదా, నా వద్దకి రావా మరి అన్నది ఆమె. అది కాదు మైథిలి, ఎలాగో ఇక్కడికి వచ్చావు కదా, ప్రసవించేదాకా ఇక్కడే ఉండరాదా అన్నది. అంతేగాని నీవు మా ఇంటికి రావు అంతేనా అన్నది కోపంగా. ఎంతసేపు పిల్లలు నీ వద్దకి రావాలి కానీ నీవు మాత్రం సంవత్సరాలు గడుస్తున్నా ఒక్కసారైనా మా ఇళ్ళకి రావు. సరే అయితే మేము కూడా ఇంకా ఇక్కడికి రాము. అన్నాయ్ మీరు కూడా ఇక్కడికి రావద్దు అన్నది ఆవేశం చల్లారని మైథిలి. ఉదయం నుండి అంత సంతోషంగా గడిపి ఇప్పుడు ఇలా అపార్థాలతో ముగియటం అందరికీ చాలా బాధ అనిపించింది. ఏం మాట్లాడలేక మౌనం వహించి చూస్తున్నారు అందరూ. శృతి మించి రాగాన పడుతున్నది అని గ్రహించిన ఈశ్వర్ ఈ సమయంలో ఇంత ఆవేశం ఏంటిరా అమ్మడు అన్నాడు. మైథిలి కోపం చల్లార్చే ఉద్దేశంతో, ఆవేశం కాదు బాధ నాన్న, నా కోరిక ఏమైనా అన్యాయమైందా? కనీసం నేను ప్రసవించేటప్పుడైనా అమ్మ నా వద్ద ఉండాలి అనుకోకూడదా చెప్పండి అన్నది ఆవేశం ఆవిరి అయి కన్నీళ్లతో. ఊరుకో అమ్మడు అంటూ కూతురి కన్నీళ్లు తుడిచాడు ఈశ్వర్. నీకు నేను మాటిస్తున్నాను, నీవు ప్రసవించక ముందే నేను మీ అమ్మ నీ వద్దకు వస్తాం సరేనా అన్నాడు. ఆ మాట అమ్మని చెప్పమనండి అన్నది. నా మాట మీద నీకు గౌరవం ఉంటే అమ్మడి వద్దకు వస్తానని చెప్పు అన్నట్లుగా భార్య వైపు చూశాడు అతడు. సరే వస్తాను, ముందు కోపం తగ్గించు అని గౌరీ కూతుర్ని ఆత్మీయంగా దగ్గరికి తీసుకుంది. అలక తగ్గిన మైథిలి నవ్వుతూ తల్లి కౌగిట్లో వాలింది. అమ్మయ్య, గాలివాన వెలిసింది. క్యాలెండర్లో తారీఖు మారక మునిపే భోజనాలు చేద్దాం పదండి అన్నారు రోహిత్, ప్రణవ్. సంతోషంతో మొదలైన రోజు సంతోషంగానే ముగిసినందుకు గౌరీ భగవంతునికి మనస్సులోనే భక్తిగా నమస్కరించింది. తెల్లారి 6 గంటలైంది. ఈశ్వర్ నిద్రలేచి వాకింగ్కి వెళ్ళటానికి తయారయ్యాడు. గౌరీని చూశాడు. మంచి నిద్రలో ఉందామే. రాత్రి మైథిలి అత్తామామలు వాళ్ళ ఊరికి వెళ్ళేటప్పటికి వాళ్ళకి వీడ్కోలు ఇచ్చి తాము నిద్రపోయేసరికి చాలా ఆలస్యమైంది. అందువల్లనే కాబోలు బహుశా నిద్ర లేవలేదు ఇంకా అనుకున్నాడు. సరేలే, నిద్ర లేచినప్పటి నుండి పని పని అంటూ పని చేస్తూనే ఉంటుంది అనుకున్నాడు. ఉదయం 5 గంటలకు నిద్ర లేచిన మనిషి రాత్రి 12 గంటల వరకు పనులు చేస్తూనే ఉంటుంది. కాసేపు నిద్రపోనీలే అనుకుని బయటికెళ్ళాడు. 7:30 అవుతుండగా వాకింగ్ నుండి తిరిగి వచ్చి హాల్లో కూర్చొని బూట్లిప్పుతూ గౌరీ కాఫీ అన్నాడు పెద్దగా. స్నిగ్ధ కాఫీ తీసుకొచ్చింది. ఆశ్చర్యపోయి చూశాడు. ఇదేమిటి, కాఫీ నీవు తెచ్చావు? గౌరీ పూజలో ఉందా? ఇంకా ఆమె పూజ పూర్తి కాలేదా? తమ పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో ఎన్ని పనులు ఉన్నా సరే చివరికి పూజ కూడా ముగిచ్చేస్తుంది తాను వాకింగ్ నుంచి వచ్చేసరికి. సరేలే, తను వాకింగ్లో ఉదయం 7:30 పూర్తికి వచ్చేసరికి తను కాఫీ అనేలోపే కాఫీ కప్పు చేతికిచ్చే తన భార్య ఈరోజు కోడలి చేత కాఫీ పంపించడం ఏమిటి అనుకున్నాడు. అత్తయ్య గారు ఇంకా నిద్ర లేవలేదు మామయ్య గారు అన్నది స్నిగ్ధ. ఇది మరీ విచిత్రంగా అనిపించింది అతడికి. మిన్ను విరిగి మీద పడ్డా 6 దాటితే మంచంపై ఉండని మనిషి ఈరోజేమిటి ఇలా అనుకుంటూ పదమ్మ చూద్దామని పడక గది వైపు నడిచాడు. ఈశ్వర్ని అనుసరించింది స్నిగ్ధ. అక్కడ మంచంపై గౌరీ నిండా దుప్పటి కప్పుకొని పడుకుంది. దగ్గరకు వెళ్ళి గౌరీ గౌరీ అని నెమ్మదిగా పిలిచాడు. అన్నదే గాని కళ్ళు విప్పి చూడలేదు. ఆమె పరిస్థితి చూసిన ఈశ్వర్ గౌరీ నుదుటి మీద చెయ్యి వేసి చూశాడు. చెయ్యి చురుక్కున మండింది. ఒళ్ళు జ్వరంతో కాలిపోతుంది. వెంటనే థర్మామీటర్ తెచ్చి గౌరీ నోరు తెరువు అన్నాడు. మగతలోనే నోరు తెరిచింది. టెంపరేచర్ చూశాడు. 103 డిగ్రీల జ్వరం ఉంది ఆమెకి. ఇందుకేనా రోజు నిద్రలేచి నిత్యకృత్యాలు చేసే మనిషి గది దాటక మంచానికే పరిమితమైంది. వెంటనే తన స్నేహితుడు డాక్టర్ అయిన శరశ్చంద్ర క్లినిక్కి ఫోన్ చేశాడు. స్నేహితుని ఫోన్ చూసిన శరశ్చంద్ర, ఏమిటి వీడికి నాళ్ళకి నేను గుర్తుకొచ్చాను అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసి, హలో మిత్రమా, ఏంటి ఇన్నాళ్లకు సడన్గా గుర్తొచ్చాను అన్నాడు. ఈశ్వర్ శరత్ ఇద్దరూ అదే ఊళ్ళో, తర్వాత కాలేజీలో కలిసే చదివారు. తర్వాత శరత్ చదువు మెడిసిన్ వైపు మళ్ళితే ఈశ్వర్ అగ్రికల్చర్ వైపు మళ్ళిన స్నేహం మాత్రం వారిని విడిచిపోలేదు. అందుకే శరత్ ఈశ్వర్తో పరాచికాలు ఆడాడు. మిత్రమా లేదు, పత్రమా లేదురా, మీ చెల్లెలకి తెల్లారినప్పటి నుంచి విపరీతమైన జ్వరం.
ఒక్కసారి రారా బాబు అన్నాడు ఈశ్వర్. సరే సరే నేను వస్తాను అని ఫోన్ పెట్టేసి అసిస్టెంట్ డాక్టర్ని పిలిచి నేను గంటలో వస్తాను, ఈలోగా కేసులు చూడు అభిమన్యు అన్నాడు. ఓకే సార్ అన్నాడు అభిమన్యు. శరత్ వచ్చి గౌరిని పరీక్షించి ఏం భయం లేదురా బాబు, జస్ట్ వైరల్ ఫీవర్, మందులు రాస్తాను, ఎవరినైనా మన మెడికల్ షాప్కి పంపించి తెప్పించు, వాడి ఆ పైన టెంపరేచర్ కంట్రోల్ అయ్యే వరకు ఆ మెనుదుటిపై చల్లని క్లాత్ వేయండి, సరేనా మరి నేను వస్తాను, నా కోసం హాస్పిటల్లో పేషెంట్స్ వెయిట్ చేస్తుంటారని వెళ్ళిపోయాడు. డాక్టర్ శరత్ వెళ్ళిన తర్వాత నేను గౌరీ వద్ద ఉండి కర్చీఫ్ తడిపి నుదుటిపై వేస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు. విషయం తెలిసిన వినీత్, రోహిత్ వారి భార్యలు అక్కడికి వచ్చారు. ఆ ప్రిస్క్రిప్షన్ ఇవ్వండి నాన్న, నేను వెళ్ళి మందులు తెస్తాను అన్నాడు రోహిత్ తండ్రితో. తండ్రి తనకిచ్చిన ప్రిస్క్రిప్షన్ తీసుకుని వెళ్ళిపోయాడు. నాన్న మీరు వెళ్ళి మీ పనులు పూర్తి చేసి టిఫిన్ చేయండి, అమ్మ వద్ద నేను కూర్చుంటాను అన్నాడు వినీత్. లేదులేరా మీరందరూ వెళ్ళి టిఫిన్ చేయండి అన్నాడు ఈశ్వర్. రోహిత్ మందులు తెచ్చాక అప్పుడు నేను స్నానం చేసి టిఫిన్ చేస్తాను అన్నాడు. అప్పుడు స్నిగ్ధకి వినీలకి గుర్తొచ్చింది, ఇంకా ఏమీ టిఫిన్ చేయలేదు. రోజు తమ స్నానాధికాలు పూర్తయి వంటగదిలోకి తాము వచ్చేసరికి అత్తగారు 2-3 రకాల టిఫిన్స్ తయారు చేసి ఉంచేది. స్నిగ్ధ అయ్యో రోజు అంతా గిలకలా తిరిగే మనిషి మంచంపై జ్వరంతో ఉందే అనుకుంటే, వినీల మాత్రం రోజు అన్ని రకాల టిఫిన్లు, వంటలు, పిండి వంటలు చేయటం గొప్ప కోసం కాకపోతే ఏమిటి బడాయి, బహుశా అలాగా చేయటం ఎందుకు, ఇలాగా అడ్డం పెట్టడం ఎందుకు అనుకుంది విసుగ్గా. ఎక్కడ వంట పని తనపై పడుతుందేమో అనే భయంతో. ఈరోజు టిఫిన్కి అమ్మ ఏమైనా ప్రిపేర్ చేసిందా స్నిగ్ధ అన్నాడు వినీత్. నిన్న ఇడ్లీ పిండి తయారు చేశారు, అందరికీ అవే చేస్తాను అంది స్నిగ్ధ. మరి అత్తయ్య గారికి అన్నది స్నిగ్ధ ఆర్ధోక్తిలో. గౌరీ మందులు వేసుకోవాలి కదా అనే ఉద్దేశంతో. ఇంత జ్వరం ఉన్నప్పుడు ఏం తిన్నా ఇమడదు. శరత్ అంకులు తినకుండా ఎలక్ట్రాల్ వంటివి వినీత్ చేత బహుశా పంపిస్తారనుకుంటా. తడిబట్ట నాన్న పెడుతున్నారుగా, కొంచెం సేపట్లో జ్వరం కాస్త తగ్గుతుందిలే అన్నాడు. వినీత్ కూడా అసలు ఏమీ తినాలి అనిపించటం లేదు. తెల్లారిన దగ్గర నుండి తల్లి గిలకలా తిరుగుతూ తాము తినేవేళకి అన్నీ అమర్చిపెట్టి తాము తింటే ఎంతో ఆనందపడేది. అటువంటి తల్లి జ్వరంతో ఉంటే తండ్రికే కాదు తనకి మాత్రం ఏం తినాలనిపిస్తుంది. కానీ తినాలి, తప్పదు. తాను తినకుంటే వినీల దెప్పిపొడుపు మాటలు సహించలేడు. ఇంతలో రోహిత్ మందులు తీసుకొని తల్లి వద్దకు వచ్చాడు. ఇవిగోండా నా మందులు, ఎలక్ట్రాల్ పౌడరు మొదట ఎలక్ట్రాల్తో కలిపి ఈ మందు ఇమ్మన్నారు. గంట తర్వాత టెంపరేచర్ కొంచెం తగ్గుతుంది, అప్పుడు ఈ మందులు వేయమన్నారు అన్నాడు రోహిత్. అమ్మ వద్ద నేనుండి మందులు ఇస్తాను, మొదట మీరు ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేయండి అన్న, మీరు కూడా మందులు వేసుకోవాలి కదా అన్నాడు. రోహిత్ బలవంతంపై ఈశ్వర్ వెళ్ళాడు. ఆ రోజు 12 గంటలకి గౌరీ జ్వరం కొంత తగ్గి స్పృహలోకి వచ్చింది. కళ్ళు తెరిచి తన పక్కన కూర్చున్న కూతురిని చూసింది. అమ్మడు ఇక్కడ కూర్చున్నావే, టిఫిన్ చేశారా అని మీ నాన్న ఏరి అన్నది. ఇక్కడే ఉన్నాలే, మొదట నీవు స్థిమితంగా ఉండు, స్పృహలోకి రాగానే అందరి తిండిగోలేనా అన్నాడు అక్కడ సోఫాలో కూర్చుని ఉన్న ఈశ్వర్. గౌరీ మరింకేం మాట్లాడక కళ్ళు మూసుకుంది. అలా గౌరీని కౌగలించుకున్న జ్వరం 2 రోజుల తర్వాత ఆమెని వదిలింది. గౌరికి జ్వరం తగిలిన 2 రోజులు ఇంట్లో వాళ్ళందరికీ స్నిగ్ధ ఒక్కతే చేయలేదని అన్నం ఒక్కటి కుక్కర్లో పెట్టుకొని వీళ్ళ ఇంటికి 2 వీధుల అవతల ఉన్న ఒకరింటో కూరలు, ఊరగాయలు, సాంబార్ అమ్మే వాళ్ళ దగ్గర తెచ్చుకున్నారు. అక్కడి నుండి కావాల్సినవి తెచ్చుకుని కాలక్షేపం చేసేవాళ్ళు. గౌరికి స్వస్థత చిక్కిన తర్వాత అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు అందరూ. అమ్మా, ఎప్పుడూ హడావిడిగా తిరుగుతూ ఉండే నీవు అన్నీ చేస్తూ అలా ఉండేదానివి, ఇలా పడుకుంటే చాలా బాధ అనిపించింది అని వినీత్, రోహిత్, మైథిలి అంటే స్నిగ్ధ అవునత్తయ్య, మీరు పక్క నుండి చెప్తుంటే నేను వంట చేయగలను కానీ ఒక్కదాన్నే ఇంతమందికి వంట చేయలేకపోయాను అన్నది. వినీల కూడా అవును అన్నట్లు చూసింది. వీళ్ళందరూ ఇలా గౌరితో మాట్లాడుతుంటే ఈశ్వర్ మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా భార్య వైపే చూస్తున్నాడు.
ఆ మౌనం గౌరికి ఎన్నో సందేశాలు పంపించింది. నీవు అచేతనంగా ఉన్న సమయం నాకు అచేతనమే అని అనిపించింది ఆమెకి. గౌరి మనసుకి చాలా ఆనందంగా ఉంది. తనకి 2 రోజులు ఆరోగ్యం బాగా లేకుంటే పిల్లలు భర్త తనకై ఎంత పరితపించారో అర్థమైంది. పిల్లలు వారానికి ఒక్కసారైనా తనతో ఫోన్లో మాట్లాడటం లేదని భర్తతో అంటే అతడు వాళ్ళ జీవితం వాళ్ళది, వాళ్ళ జీవితాల్లో మనకి చోటుండదు అనేవాడు. కానీ ఆ మాట ఎంత మాత్రం నిజం కాదు. పిల్లల మనసుల్లో అమ్మా నాన్నల స్థానం ఎప్పటికీ పదిలమే. కానీ నిరంతరము వారు పైకి ప్రదర్శించరు, అంతే. అవసరమైనప్పుడు వారు తమకై బాధపడతారు. ఇదే నిజం. చాలు, ఈ ప్రేమ చాలు తనకి. ఇన్ని సంవత్సరాలు గడిచినా తానే జీవిత సర్వస్వంలా భావించే ప్రాణ సమానమైన భర్త, ఎన్నటికీ తనని ప్రేమించే పిల్లలు, ఇదే కదా స్త్రీకి పరిపూర్ణమైన జీవితం. ఆమెకి తాను చిన్నతనంలో రేడియోలో ఎక్కువగా వినే సినిమా పాట గుర్తుకొచ్చింది. ఆమె మనసు ఆ పాట ఇలా పాడసాగింది. ఆడది కోరుకునే వరాలు 2 ఆడది కోరుకునే వరాలు 2 చల్లని సంసారం చక్కని సంతానం, చల్లని సంసారం చక్కని సంతానం. ఆడది కోరుకునే వరాలు 2 చల్లని సంసారం చక్కని సంతానం. కాపురమే ఒక మందిరమై, కాపురమే ఒక మందిరమై, పతియే తన దైవమై. కాపురమే ఒక మందిరమై, పతియే తన దైవమై. అతని సేవలో తన బ్రతుకే హారతి అయిపోతే, అతని సేవలో తన బ్రతుకే హారతి అయిపోతే, అంతకు మించిన సౌభాగ్యం ఆడదానికింకేముంది, ఆడదానికింకేముంది. ఆడది కోరుకునే వరాలు 2 చల్లని సంసారం చక్కని సంతానం. ఇల్లాలే ఒక తల్లి అయి, చల్లని మమతల పాల వెల్లి అయి. ఇల్లాలే ఒక తల్లి అయి, చల్లని మమతల పాల వెల్లి అయి. తన పాపలాలనలో తాను కరిగిపోతే, ఇల్లాలే ఒక తల్లి అయి, చల్లని మమతల పాల వెల్లి అయి. తన పాపలాలనలో తాను కరిగిపోతే, అంతకు మించిన ఆనందం ఆ తల్లికేముంది, ఆ తల్లికింకేముంటుంది. ఆడది కోరుకునే వరాలు 2 చల్లని సంసారం చక్కని సంతానం, చల్లని సంసారం చక్కని సంతానం. ఆడది కోరుకునే వరాలు 2. సినారే వారి కలం నుండి రమేష్ నాయుడు గారి సంగీత స్వరాలకు జానకమ్మ అమృత గానామృతం తోడైతే ప్రతి సంసారం స్వర్గధామమే కదా అనుకుంది
చాలా సంతృప్తిగా, అమ్మా, మా కోసం అంత కష్టపడి అన్ని రకాల పలహారాలు, వంటలు, పిండి వంటలు చేస్తావు కదా, నీకు అలసట అనిపించదా అన్నాడు రోహిత్. చిన్న కొడుకు మాటలకి గౌరి మందహాసం చేస్తూ, అలసట, నీరసమే కాదు, భయంకరమైన నడుము నొప్పి, మెడ నొప్పి కూడా వస్తుంది. ఒక్కోసారి అలసటతో కళ్ళు కూడా తిరిగినట్లు అనిపిస్తాయి. అయినా పిల్లలకి నేను స్వయంగా చేసి పెట్టి అవన్నీ మీరందరూ తిని ఆనందిస్తే శారీరకమైన నొప్పిని నేను మర్చిపోతాను. నాకే కాదు, ఏ అమ్మ అయినా రాత్రింబవళ్ళు పిల్లలకి అన్నీ సమకూర్చి వారికి ఇష్టమైన వండి వార్చి తాను వారు తింటుంటే పడిన శ్రమ, అలసట మర్చిపోతుంది అన్నది. ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.